కాపులకు రిజర్వేషన్ ఇవ్వడం సాధ్యం కాదని చెప్పిన వైసీపీలోకి ముద్రగడ పద్మనాభం ఎందుకు వెళ్లారు? పవన్తో ఎక్కడ చెడింది, జగన్తో ఎక్కడ కుదిరింది? కుమారుడి రాజకీయ భవిష్యత్తు కోసమే ముద్రగడ పద్మనాభం పొలిటికల్ రీఎంట్రీ ఇచ్చారా? పిఠాపురంలో పవన్ కళ్యాణ్ని ఓడించడానికి ముద్రగడ పద్మనాభం దగ్గర ఉన్న అస్త్రాలు ఏంటి? ప్రస్తుతం ముద్రగడ పద్మనాభం అంతా ఉన్నారు, ఆయనతో మాట్లాడదాం. సార్, కాపులకు రిజర్వేషన్ ఇవ్వడం సాధ్యం కాదని జగన్ చాలా క్లారిటీగా చెప్పారు. కానీ రాజకీయ గత్యంతరం లేకనే ముద్రగడ పద్మనాభం వైసీపీలోకి చేరారా అంటే ఏం చెప్తారు? సార్, అది జగన్ గారు చేయరని చెప్పడం వాస్తవం అండి. చంద్రబాబు నాయుడు గారు చేస్తాను, పునరుద్ధరిస్తాను అని చెప్పేసి పదే పదే బహిరంగ సభల్లోనూ మేనిఫెస్టోలో పెట్టారు సార్. అందుచేత ఉద్యమం చేయవలసి వచ్చింది సార్. ఆ ఉద్యమానికి కూడా ఇంచుమించుగా 20 years అయింది సార్. అప్పటికే ఉద్యమం చేసి నేను 1994లో ముగించేసాం సార్. మరి 2014లో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, ఆ రోజు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన హామీ ప్రకారం రోడ్డు మీద ఎక్కవలసిన పరిస్థితి వారే కల్పించారు సార్. జగన్మోహన్ రెడ్డి గారు ఇది నా పరిధి కాదు, కేంద్ర పరిధి అని చెప్పారండి. నా పరిధి కాదు మనిషిని మేము అడగటం సబ్బు కాదు. 20 సంవత్సరాల తర్వాత నేను చేస్తాను, పునరుద్ధరిస్తానన్న మనిషిని అడగటం పద్ధతి అండి. అడగాలని చెప్పేసి వాసిరెడ్డి యేసుదాస్ గారు, ఆర్ఎడ్ ప్రకాష్ గారు తీవ్రమైన ఒత్తిడి చేశారు సార్ నాకు. ఎందుకు వద్దులండి, 94లో ఉద్యమం చేసాం మనం. చేసినప్పుడు ఆ రోజు జీవో ఇచ్చారు విజయభాస్కర్ రెడ్డి గారు. జీవో ఇచ్చిన పార్టీని ఓడించేశారు, జీవో ఇచ్చిన ముఖ్యమంత్రి గారిని ఓడించేశారు, జీవో కోసం ప్రయత్నం చేసి నన్ను ఓడించేశారు. ఈ ఇక ఉద్యమాన్ని బలపరిచిన బీసీ వర్గాలకు సంబంధించిన పిల్లి సుభాష్ చంద్రబోస్ గారిని ఓడించేశారు. దారుణంగా అవమానపడ్డాం. మళ్ళీ ఎందుకు సార్ మనకి వద్దు అని చెప్తే దాస్ గారు, ప్రకాష్ గారు వారు ఇచ్చారు కాబట్టి మనం రోడ్డు మీద వచ్చి అడుగుదామంటే రోడ్డు మీద వచ్చాను సార్. కాపు రిజర్వేషన్ల అంశం ఇక వదిలేసినట్టేనా సార్? ప్రస్తుతం మీరు వైసీపీలోకి వెళ్ళారు, ప్రభుత్వం వైసీపీ పార్టీ కూడా రిజర్వేషన్ ఇవ్వలేమని చెప్పింది కాబట్టి ఇక ఆ అంశం మీకు వదిలేసినట్టేనా ముద్రగడ పద్మనాభం? నేను ఏ కోరికలు లేకుండా పార్టీలోకి వెళ్ళాను సార్. ఏ కోరిక కోరలేదు సార్. వారికి సేవ చేస్తాను, వారి పిలుపు మేరకు పార్టీలో చేరాను సార్. సేవ చేస్తాను సార్. చేసిన తర్వాత అధికారంలో వచ్చిన తర్వాత వారిని ఏమేమి అడగాలో, ప్రజలకు కావాల్సిన సమస్యలు ఏంటో దఫదఫాలుగా అడుగుతాను తప్ప ఇప్పుడు ఏమీ అడదలుచుకోలేదు సార్. రిజర్వేషన్ గురించి ఏది అడదలుచుకోలేదు నేనండి. మా కొడుకుకి ఎమ్మెల్యే సీటు కానీ, నాకు ఎంపీ పదవి కానీ ఏమీ అడదలుచుకోలేదు సార్. అన్కండిషనల్గా వెళ్ళాను. అంచేత ఏది రాదు సార్. ఇప్పుడు ఏ డిమాండ్ పెట్టలేదు సార్, పెట్టను. వైసీపీకి ముద్రగడ పద్మనాభం అవసరమా, ముద్రగడ పద్మనాభంకి వైసీపీ అవసరమా అంటే అది నన్ను అడగటం సబ్బు కాదు సార్. వారు పిలుపు ఇచ్చారు, రమ్మని కౌరు పంపించారు. మిథున్ రెడ్డి గారు, చంద్రశేఖర్ రెడ్డి గారు, గీత గారు, కన్నబాబు గారు వచ్చారండి. ముఖ్యమంత్రి గారు ఆహ్వానిస్తున్నారు, రమ్మన్నారు, పిలుపు వచ్చారండి. నేను వెళ్తున్నాను, సేవ చేయడానికి వెళ్తున్నాను. వారు నా అవసరం ఉంది కాబట్టి కవర్ చేశారు అనుకున్నాను. అది మొదట్లో పవన్ కళ్యాణ్ మిమ్మల్ని కావాలనుకున్నారు, ఆ తర్వాత దూరం పెట్టారు. మొదట్లో పద్మనాభం వైసీపీని వద్దనుకున్నారు, ఆ తర్వాత వైసీపీలోనే జాయిన్ అయ్యారు. అంటే ఇంకా రాజకీయంగా ఎటువంటి అవకాశాలు లేకనే వైసీపీలో జాయిన్ అయ్యారంటే? నేను వద్దనుకోలేదు సార్, ఏ పార్టీని వద్దనుకోలేదు సార్. పవన్ కళ్యాణ్ గారు కవర్ చేశారు నాకు వస్తాను అని కవర్ చేస్తే వెల్కమ్ చెప్పాను సార్. నేను రమ్మన్నానండి, ఓకే అన్నారండి. రావడానికి సిద్ధపడ్డారు. జనవరి 20 తేదీలోపు వస్తా అన్నారు. లేకపోతే 23 అయోధ్య నుంచి వచ్చింది, అది వస్తా అని చెప్పారండి. ఓకే అని చెప్పాను సార్. ఇంకా వారు రాలేదండి. ఎన్నో ఫోన్లు నాకు రోజు రావటం, ఏమైనా ఎప్పుడు వస్తున్నారు ఒక టార్చర్ సార్ నాకు. మళ్ళీ 10 రోజులు పోయిన తర్వాత ఎందుకు రావట్లేదు అని చెప్పేసి రకరకాల ప్రశ్నలు సార్. మార్నింగ్ 6 to నైట్ 12 గంటల వరకు కూడా ఫోన్ మీద ఫోను. ఎందుకు రావట్లేదు, ఎప్పుడు వస్తారు, ఇదే మాట సార్. అయ్యా, ఇంచేత వారికి పైన ఉన్న పెద్దలు పర్మిషన్ అవ్వటం వల్ల రాలేదని నాకు రారని అర్థమైపోయిందండి. ఆ మధ్యవర్తికి ఫోన్ చేసి, ఏమండి మీరు 93లో 6,000 మందికి మీరు సైకిల్ మీద వచ్చిన వాళ్ళకి భోజనం వండించారు, అప్పటి నుంచి మీరంటే ప్రేమ, మన స్నేహం పోకూడదు, వారు రావడానికి వీలు పట్టలేదు, రారు, కాబట్టి వస్తే ఒక నమస్కారం, రాకపోతే 2 నమస్కారం అని చెప్పడం జరిగింది సార్. వారికి కూడా అన్కండిషనల్గా సర్వీస్ చేద్దాం అనుకున్నాను సార్. పార్టీని బలోపేతం చేద్దాం అనుకున్నాను సార్.
కొన్ని సంఘటనలు జరిగాయి సార్. వారు కత్తిపూడి, పిఠాపురం, కాకినాడ వచ్చేటప్పుడు కాకినాడలో నన్ను విమర్శించారు సార్. ఎప్పుడు నేను ఆయన టాపిక్ ఎప్పుడు తేలేదు సార్. కాకినాడలో వారు మాట్లాడిన తర్వాత, నన్ను విమర్శించిన తర్వాత నేను ఓ లెటర్ రాశాను సార్ వారికి. అయ్యా లెటర్ ఇంకో రెండో లెటర్ కూడా రాశాను సార్. రాసిన తర్వాత వారి వర్గాన్ని నా మీదకి ఎగదోశారు సార్. ఏమనండి, నా పెద్ద కొడుకు చచ్చిపోయాడు, వెళ్ళండి త్వరగా శవాన్ని చూడడానికి వెళ్ళండియా అని. నా భార్య చచ్చిపోయింది, శవాన్ని చూడడానికి వెళ్ళండి త్వరగా. మొదగా పద్మనాభాన్ని అమ్మవారికి ఏర్పాటు వేసి బలిచ్చేయడానికి ప్రిపేర్ అయ్యాము, రెడీగా ఉండండి అందరూ అని ఇటువంటి మాటలన్నీ పరమాయించారు సార్. అన్ని కౌరులు నాకు వచ్చాయి సార్. 10 రూపాయలు మనీ ఆర్డర్ చేశారు సార్, నాకు చేయించారు సార్. ఈ 10 రూపాయలు మనీ ఆర్డర్ చేసే వాళ్ళతో చెప్పానండి, బాబు ఒక మనిషికి రోజుకో ₹1,00,000 చెప్పిన, రోజుకు 100 మంది మనీ ఆర్డర్ చేయండి, నా అవసరాలు తీరుతాయి. మీరు మీ నాయకుడు మీరు ₹5 ₹10 వాల్యూవా మీ అందరిదని అని చెప్పి కోపడ్డాను సార్. ఈ రకమైన అవమానాలు చేశారు సార్. నేను ఏమి మాట్లాడలేదు సార్. ఎప్పుడు వారు పిఆర్పి అన్నయ్య గారు పార్టీ పెట్టినప్పుడు మాట్లాడలేదు, వీరు పార్టీ పెట్టినప్పుడు మాట్లాడలేదు సార్. ఈరోజు నేను వారిని ముఖం ఎప్పుడు వారిని చూడలేదు, నన్ను ఆయన చూడలేదు సార్. కానీ నన్ను అనవసరంగా కాకినాడలో దూషించడం వల్ల నేను కొంచెం బాధపడి రిప్లై ఇస్తే, ఇదండి వారు చేసింది. నేను వారు వచ్చిన తర్వాత పార్టీలో జాయిన్ అయిన తర్వాత ఈ విధంగా నన్ను కవర్ చేశారు, పరమాయించారు, మనుషులకి నా మీద ఎగదోశారు మీరు ఈ శుభవాస రాజకీయాల్లో అని జస్ట్ అడిగి ఊరుకుందాం అనుకున్నాను సార్. ఎప్పటి కోసం కాదని వాళ్ళని క్షమాపణ అడుగుదాం అనుకోలేదు నేనండి. కానీ ఘోరంగా అవమానించారు సార్. ఘోరంగా అవమానించిన పార్టీలోకి వెళ్ళడానికి వారు వచ్చి ఆహ్వానిస్తానంటే సరే అన్నీ కూడా దిగమింగుకొని సమయం వచ్చినప్పుడు చెబుదాం వారికి, అయ్యా మీరు చేసిన తప్పు సుమా, నన్నే కాదు ఎవరిని కూడా ఆ రకమైన ఒత్తిడికి గురి చేయకండి అని చెప్దాం అనుకున్నాను సార్. అనుకోకుండా రాలేదు సార్. అయినా అయ్యా నాకు గత్యంతరం లేక నేను వెళ్ళలేదు సార్. మాది రాజకీయ కుటుంబం సార్. మా తాతగారు కిలంప మున్సిపండి, మా తండ్రి గారు 2 సార్లు ఎమ్మెల్యే చేశారు, నేను 4 సార్లు ఎమ్మెల్యే చేశాను సార్. నా కొడుక్కి ప్రయత్నం చేస్తాం, తప్పేంటండి? ఎవరో ఇష్టాడు ఇది, ఎవరో ఇష్టాడు కాదే. ప్రజల్లోకి సర్వీస్ చేసే మనుషులు కావాల్సిన ఎన్నుకుంటారండి. వద్దన్నాక వాళ్ళెవరు? ఎవరికి వద్దన్నాక హక్కు లేదండి.